హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్‌గా 'ప్రభాస్' మూవీ 'రాజాసాబ్' మీద ఒక వీడియో పోస్ట్ చేశాను. వీడియో కంటెంట్ ఏంటంటే, 'రాజాసాబ్' ఎందుకు కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. పొంగల్‌కి రిలీజ్ అయిన అన్ని మూవీస్‌లో నాకు 'రాజాసాబే' బా నచ్చింది. కంపారిటివ్‌లీ చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి ఫ్యామిలీ జోనర్ అని చెప్పేసి, లేకపోతే ఫన్ జోనర్ అని చెప్పేసి. అందులో నాకు ఎక్కడ ఫ్రెష్‌నెస్ కనిపించలేదు. 'రాజాసాబ్' ఈజ్ ఏ డిఫరెంట్ జోనర్, చాలా ఫ్రెష్‌గా ఉందని చెప్పి నేను ప్రమోట్ చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ నాకు 5,000+ లైక్స్ వచ్చాయి. చాలామంది వాళ్ళ ఇన్‌స్టా స్టేటస్ పెట్టుకున్నారు నా వీడియోస్. ఈవెన్ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా లైక్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. బట్ నాకు 'ప్రభాస్' ఫ్యాన్స్ చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. "అన్నా, నీ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కావాలనే యూట్యూబ్ రివ్యూవర్స్ ఆళ్ళందరూ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మీలాంటోళ్ళు జనరల్ ఆడియన్స్ వీడియోస్‌కి పోస్టులు పెడితే ఎక్కువ మళ్ళీ పాజిటివిటీ ట్రెండ్ అవుద్ది" అని చెప్పేసి. నేను 'రాజాసాబ్' ఎందుకు అంత స్పీడ్‌గా నెగటివిటీ స్ప్రెడ్ చేయగలిగారు, అసలు ఏ జోనర్స్‌లో స్ప్రెడ్ చేయగలిగారని నేను అనాలిసిస్ చేస్తే నాకు 4 ఫ్యాక్టర్స్ కనిపించాయి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే, 'రాజాసాబ్' ఎందుకో వెనకబడ్డాడబ్బా. తెలంగాణలో ప్రీమియర్స్ పర్మిషన్స్ తెచ్చుకోవడానికే వెనకబడ్డాడు. ఎవ్రీ హీరో, చిన్న చిన్న హీరోస్ కూడా ఈవెన్ నార్మల్‌గా ప్రీమియర్స్‌కి పర్మిషన్ వచ్చేస్తుంది. 'రాజాసాబ్‌కి ఎందుకు రాలేదు? నెక్స్ట్, బుక్ మై షో రివ్యూ రేటింగ్స్ టర్న్ ఆఫ్ చేశారు అదర్ మూవీస్‌కి. బట్ 'రాజాసాబ్‌కి' బుక్ మై షో రేటింగ్స్ టర్న్ ఆన్ చేశారు. ఫస్ట్ డే అందరూ కావాలని స్ప్రెడ్ చేశారనుకుంటా. అందరూ 7.5, 6 రేటింగ్స్ ఇచ్చారు. వెరీ నెక్స్ట్ డే నుంచి 9.5, 9.2. సో ఫస్ట్ డే మాత్రమే ఎందుకు 6, 7 రేటింగ్స్ వచ్చాయి? అంటే ఫస్ట్ డే ఫ్యాన్స్ మాత్రమే ఎందుకు పోస్ట్ చేశారా? ఫ్యాన్స్ పోస్ట్ చేశారని అయితే నేను అనుకోవట్లేదు. ఇది కావాలని నెగిటివిటీ చేసింది మాత్రమే. నెక్స్ట్, థర్డ్ వన్, కావాలంటే అదర్ మూవీస్‌కి ప్రమోట్ చేసినట్టు వింటేజ్ ప్రభాస్ అని చెప్పి ఆడియో లాంచ్‌లో ఫుల్‌గా రుద్దొచ్చు. చాలా గట్టిగా ప్రమోట్ చేయొచ్చు. కానీ చాలా లిబరల్‌గా, చాలా జనరల్‌గా అందరు మూవీస్ చూడండి, సీనియర్సే, నా తర్వాత చూడండి అని చెప్పేసి ఒక పాజిటివిటీ ఇచ్చాడు. అసలు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ఆడియో లాంచ్‌లో ప్రభాస్ స్పీచ్ చూసిన వెంటనే నేను ఒక వీడియో చేశా. అసలు ఆ పాజిటివిటీ చూడండి, ఆ ఆరా చూడండి, ఒక మనిషి ఎంత పాజిటివ్‌గా ఎలా ఉండగలుగుతున్నాడు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. సో అంత మంచిగా పాజిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎక్కడ కూడా కావాలని వింటేజ్ అని ఎక్కడా రుద్దలేదు. అండ్ మీరు గత 3, 4 ఇయర్స్ నుంచి చూసుకుంటే, ఏ మూవీ అయితే ఫస్ట్ రిలీజ్ అవుతుందో, అది 'గుంటూరు కారం' అయినా, లేకపోతే 'గేమ్ చేంజర్' అయినా, ఏ మూవీ అయినా సరే, ఫస్ట్ రిలీజ్ అయిన పొంగల్‌కి ఫస్ట్ రిలీజ్ అయిన మూవీకి కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో కావాలని నెగటివిటీ కాదు, అది చిన్న నెగటివిటీ అయినా సరే చాలా ఎక్కువగా ప్రోపగండా అవుతుంది. అది సెకండ్ రిలీజ్ అయిన మూవీకి బెనిఫిట్ అవుతుంది. లాస్ట్ టైం 'గేమ్ చేంజర్'కి వచ్చిన నెగటివిటీ సంక్రాంతి వస్తున్నాం చాలా బెనిఫిట్ అయింది. ద సేమ్ వే ఇప్పుడు 'ప్రభాస్' మూవీ ఈవెన్ అబోవ్ యావరేజ్ చాలా బాగుంది. అబోవ్ యావరేజ్ కూడా కాదు, ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. అయినా సరే నెగటివిటీ స్ప్రెడ్ చేసి ఆ నెగటివిటీని వేరే మూవీస్ పాజిటివిటీగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ ఏ రాంగ్ థింగ్. సో ఈ 4 ఫ్యాక్టర్స్లో అయితే 'రాజాసాబ్' మూవీ చాలా వెనకబడింది. వాళ్ళు అసలు కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ నుంచి అయినా సరే పొంగల్‌కి ఏది ఫస్ట్ మూవీ వస్తే వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే రిమైనింగ్ మూవీస్ ఫస్ట్ మూవీస్‌ని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే అది రెస్ట్ ఆఫ్ ద మూవీస్‌కి పాజిటివిటీ అవుతుందన్న ఒక థింకింగ్‌లో ఉన్నారు. సేమ్ అదే ప్లాన్ చేస్తున్నారు. కావాలంటే చూసుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ఖచ్చితంగా అది సూపర్ బ్లాక్ బస్టర్, ఇంకా అసలు పేరు పెట్టడానికి ఏమీ లేదంటేనే హిట్ అవుద్ది. లేదంటే కనుక రెస్ట్ రిలీజ్ అయిన మూవీస్ తర్వాత ఏవైతే రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయో అవన్నీ కొంచెం అమౌంట్ పెట్టుకుని కావాలని నెగిటివిటీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నిటికి పాజిటివిటీ అయిపోద్ది. సో ఇదే జరుగుతుంది. సో ఇది నా అనాలిసిస్. ఇప్పటికైతే 'రాజాసాబ్' ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను వేరే మూవీస్ అన్నీ కూడా చూసాను. నేను 'మనశంకర వరప్రసాద్' చూశాను, అండ్ 'భరత మహాశైల విజ్ఞప్తి' కూడా చూసాను. నేను రివ్యూస్ కూడా చేయాలనిపించలేదు నాకు అసలు. సో నాకైతే ఇప్పటికైతే 'ప్రభాస్' మూవీయే నచ్చింది. సంక్రాంతి విన్నర్ ఏదన్నా ఉందంటే 'ప్రభాస్' మూవీ అనే చెప్తాను. సో మీరు కూడా కుదిరితే మీకు డిఫరెంట్గా మూవీస్ ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఫీలింగ్ ఉంటే కనుక 'రాజాసాబ్'కి వెళ్ళండి. కామెడీ అన్ని యాంగిల్స్లో చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది.